చిన్నంబాయి మండలం లక్ష్మీపల్ల గ్రామంలో శ్రీధర్ రెడ్డి వ్యక్తిని దారుణంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. శ్రీధర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి రాజకీయంగా ఎమ్మెల్యే స్థాయి కానీ, మంత్రి స్థాయి కానీ, పార్లమెంటు సభ్యుడి స్థాయి కానీ, ఒక పెద్ద నాయకుడుగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి నాయకుడుగా ఆ ప్రాంతంలో ఇంతవరకు ఆ పేరు వినపడలేదు. ఆయన టిఆర్ఎస్ పార్టీలో ఉండవచ్చు. టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు మా జూపల్లి కృష్ణారావు గారు చెప్పినట్టుగా అనేక కారణాల వల్ల హత్య జరిగి ఉండొచ్చు. అందువల్ల ఆయన హత్య జరగటాన్ని ఎందుకు ఖండిస్తున్నామంటే, కొల్లాపూర్ ప్రాంతంలో ఇంతకుముందు ఎప్పటి నుంచో మన వెంకటేశ్వరరావు గారు, రామచంద్రరావు గారు, జూపల్లి కృష్ణారావు గారు ఇంతకుముందు మంత్రి చేశాడు, ఎమ్మెల్యేగా చేశాడు. ఎప్పుడు హత్య రాజకీయాలు లేవు. ఈ 10 సంవత్సరాలు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మొన్న ఈ మధ్య ఒక హత్య ఏదో జరిగినట్టుగా వచ్చింది, మళ్ళీ ఇదొక హత్య జరిగింది. ఈ హత్య జరిగింది కూడా ఆ వ్యక్తిగత కారణాలు వాడితో జరిగింది కానీ రాజకీయ హత్య కాదనేది మాకున్నటువంటి పూర్తి సమాచారం. నేను అన్ని చోట్ల నుంచి సమాచారాన్ని సేకరించడం జరిగింది. ఎందుకంటే ఈ కొల్లాపూరు, ఈ చిన్నంబాయి, ఈ విలేజ్ ఇవన్నీ కూడా నాగర్ కర్నూలు పార్లమెంట్ లో వస్తాయి కాబట్టి నాకు దాని మీద ఉన్న అవగాహనతో వివరంగా చెప్తున్నాను. ఇది నెంబర్ 1. నెంబర్ 2, జూపల్లి కృష్ణారావు గారిని గురించి రాష్ట్రంలో గాని, మహబూబ్ నగర్ పాత జిల్లాలో గాని, నాగర్ కర్నూలు కొత్త జిల్లాలో గాని, లేకపోతే కొల్లాపూర్లో గాని ఎక్కడ అడిగినా జూపల్లి కృష్ణారావు ఒక సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసే మనిషి తప్ప హత్య రాజకీయాలు కాదు కదా. అసలు ఈ ఘర్షణాయుతమైన రాజకీయాలకే దూరంగా ఉండి ఒక సిద్ధాంతం మీద పనిచేసి, ఒక సిద్ధాంతం మీద నిలబడి అవసరమైతే మినిస్టర్ పదవిని కూడా త్యాగం చేశాడనేటువంటి ఆలోచన ప్రతి ఊళ్ళో ప్రతి చోట ఎవరిని అడిగినా చెప్తారు. ఇవన్నీ వదిలిపెట్టి రాజకీయ లబ్ధి కోసం టిఆర్ఎస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా కేటీఆర్ గారు, వారితో పాటు నిన్న పోటీ చేసినటువంటి పార్లమెంటు సభ్యులు, మళ్ళీ ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి హర్షవర్ధన్ రెడ్డి గారు, వీళ్ళంతా ఒక టీం లాగా పెద్ద ప్రొఫెషన్ చేసి ఓ పెద్ద రాజకీయ నాయకుడిని ఇంకో రాజకీయ నాయకుడు హత్య చేయించాడని చెప్తే ప్రజలు నవ్విపోతున్నారు. హాస్యాస్పదంగా ఏం మాట్లాడుతున్నారు? అసలు ఎందుకు హత్య జరిగింది దాని మీద మీరు ఒక డిమాండ్ చేయండి. మీరు రాజకీయంగా దీని మీద నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేట్ చేసి ఎంతటి వాళ్ళైనా శిక్షించాలని, వారికి ఉరి శిక్ష పడాలని కోరండి. నేను కోరుతున్నాను. ఎంతటి వాళ్ళైనా వాళ్ళ మీద నిష్పక్షపాతంగా హైయెస్ట్ లెవెల్లో ఎంక్వైరీ వెంటనే చేసి వారికి ఉరి శిక్ష పడేటటువంటి విధానం కావాలని ఎందుకు కోరుతున్నానంటే, రేపు భవిష్యత్తులో ఇటువంటి హత్య రాజకీయాలు జరగకూడదు.